హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎక్సర్సైజ్ 5.1లోని క్వశ్చన్ 4 సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? ఇఫ్ దే ఫార్మ్ ఎన్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more terms. అంటే కింద ఇచ్చిన ఫాలోయింగ్ ఇచ్చిన సిరీస్ ఉన్నాయి కదా, సీక్వెన్స్ ఉన్నాయి, దాంట్లో ఏవేవి ఏపీస్ అవుతాయి. ఒకవేళ అది ఏపీ అయితే కనుక దాంట్లో కామన్ డిఫరెన్స్ ఇంకా 3 more terms ఎన్నైతే టర్మ్స్ ఇచ్చారో దానికంటే ఇంకా నెక్స్ట్ 3 termsని రాయండి అంటున్నారు. ఫస్ట్ ఏదన్నా ఒక సిరీస్ కానీ సీక్వెన్స్ కానీ ఏపీ అవ్వాలంటే ఏమి కండిషను? ఈ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉండాలి. సో డిఫరెన్స్ని ఎలా కనుక్కుంటాం? డి ఈజ్ ఈక్వల్స్ టు దీని A1 A2 A3 A4 అనుకుంటే ఫస్ట్ A2 మైనస్ A1 కనుక్కుందాం. 4 మైనస్ 2 ఎంత? 2. తర్వాత డి ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. ఏదైనా రెండింటి మధ్య కనుక్కుంటే చాలు, అన్నీ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో A3 మైనస్ A2 8 మైనస్ 4 ఎంత? 4. ఇవి రెండు ఈక్వలా? కాదు. రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ. ఇది ఏపీ కాదు కాబట్టి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇది A1 A2 A3 A4. డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 వచ్చి 5/2 మైనస్ A1 వచ్చి 2. ఎల్సిఎం 2 తీసుకుంటే ఇక్కడ 5 మైనస్ 2 2s 4 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. తర్వాత డి ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A4. A3 వాల్యూ 3 మైనస్ A2 వాల్యూ 5/2. ఎల్సిఎం 2 తీసుకుంటే 2 3s 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1/2. ఇక్కడ 1/2 ఇక్కడ కూడా 1/2. కామన్ డిఫరెన్స్ సేమ్గా వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఏపీ. ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఏపీ అయినప్పుడు ఏం కనుక్కోవాలి మనము? ఇఫ్ ఇట్ ఫార్మ్స్ ఎన్ ఏపీ ఫైండ్ ద కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more terms. కామన్ డిఫరెన్స్ అంటే ఇది మనం కనుక్కున్నాం కదా, అదే. సో కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. 3 more terms అంటే ఏమీ లేదు. లాస్ట్ ఏదైతే టర్మ్ ఉందో దానికి ఈ కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోండి తర్వాత. దీని తర్వాత 7 + 2 7 లాస్ట్లో ఉన్న టర్మ్కి 7/2కి 1/2 యాడ్ చేయండి, ఒక టర్మ్ వస్తుంది. వచ్చిన దానికి మళ్ళీ 1/2 యాడ్ చేయండి, నెక్స్ట్ టర్మ్ వస్తుంది. దానికి 1/2 యాడ్ చేస్తే మళ్ళీ థర్డ్ టర్మ్ వస్తుంది. అలా కాకుండా లేదు, అలా కొంచెం కన్ఫ్యూజ్గా ఉందంటే మన స్టాండర్డ్ ఫామ్ తెలుసు. ఇది ఏ, ఇది A+D, ఇది A+2D, ఇది A+3D అవుతుంది. మనకు కావాల్సిన టర్మ్స్ ఏమొస్తాయి? A+4D, A+5D, A+6D. మనకి ఏ అంటే ఫస్ట్ టర్మ్ 2 తెలుసు, డి అంటే ఆల్రెడీ 1/2. ఇది చేసినా కూడా మీకు నెక్స్ట్ 3 terms వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా లాస్ట్ టర్మ్కి ఈ 1/2లు యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే 3 terms వచ్చేస్తాయి. అది సింపుల్. లేదు నాకు అది కన్ఫ్యూజ్గా ఉందంటే ఇలా కంపేర్ చేసుకోండి స్టాండర్డ్ ఫామ్తో. ఫస్ట్ ఇది A+D, A+2D, A+3D, నెక్స్ట్ 3 more terms అన్నారు కాబట్టి A+4D, A+5D, A+6D. దీంట్లో ఏ వాల్యూ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కావాల్సిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా చేస్తున్నా. ఏం చేయాలి? నెక్స్ట్ టర్మ్కి 7/2 ప్లస్ 1/2 అంటే 2 ఎల్సిఎం వస్తుంది. 7 + 1 అంటే 8. 2 1s 2 4s అంటే 4. 4 అనేది ఒక టర్మ్. ఇప్పుడు నెక్స్ట్ 4కి 1/2 యాడ్ చేయాలి. ఓకే, ఇది నేను తర్వాత చేస్తాను అంటే ప్లేస్ సరిపోవట్లేదు కాబట్టి. తర్వాత 4కి ప్లస్ డిఫరెన్స్ ఎంత? 1/2 యాడ్ చేయాలి. 1/2 యాడ్ చేస్తే మళ్ళీ ఎల్సిఎం 2 4 2s 8 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 9/2 అనేది ఒక టర్మ్. నాకు 3 terms కావాలి. ఒక టర్మ్ 4 వచ్చింది, ఒక టర్మ్ 9/2, ఇంకొక టర్మ్ కావాలి కాబట్టి 9/2 ప్లస్ 1/2 మళ్ళీ ఎల్సిఎం 2 ఇక్కడ 9 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10/2. 2 1s 2 5s సో 5. సో ద నెక్స్ట్ 3 terms ఆర్ the next 3 terms are ఏవేవి? 4, 9/2, 5. ఇవి 3 terms. ఓకే, అలాగా మనం జస్ట్ లాస్ట్లో ఉన్న టర్మ్కి డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతే అంటే జస్ట్ మళ్ళీ 7/2 1/2 మళ్ళీ 7/2కి 1/2 కాదు, మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఉంటుంది కదా టర్మ్, దానికి 1/2 డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడైతే 1/2 ఏ ప్రాబ్లంలో ఎంత డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఉందో అదే యాడ్ చేయాలి. ఓకే, మన నెక్స్ట్ సిరీస్ వచ్చి -1.2 -3.2 -5.2 -7.2. సో ఇది ఏపీయా కాదా కనుక్కోవడానికి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది A1, ఇది A2, ఇది A3 A4. A2 మైనస్ డి ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 -3.2 మైనస్ ఆఫ్ A1 ఎంత? -1.2. ఇది సాల్వ్ చేస్తే -3.2 - × -, ప్లస్
1.2 ఈజ్ ఈక్వల్స్ టు 0 2 2 0 అయిపోతే 2 మైనస్ 3.2లో ఇక్కడ చేయండి 3.2లో 1.2 పోతే 0 3లో 1 పోతే 2 మైనస్ 3.2 పెద్దది కాబట్టి మైనస్ సైన్ వస్తుంది -2. తర్వాత d ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. a3 వాల్యూ ఎంత -5.2 మైనస్ a2 వాల్యూ -3.2 -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. దీంట్లో కూడా చూడండి 2 2 0 అయిపోతాయి, తీస్తే 5లో 3 పోతే 2 మైనస్ 5.2 పెద్దది కాబట్టి -2 -2 డిఫరెన్స్ ఏం వచ్చింది. సో ఇట్ ఈస్ ఎన్ ఏపీ. కామన్ డిఫరెన్స్ వచ్చి మనం కనుక్కున్నదే. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు -2. నెక్స్ట్ 3 మోర్ టర్మ్స్ కావాలంటే ఏం చేయాలన్నా నేను లాస్ట్లో ఈ టర్మ్స్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని యాడ్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. -7.2 -2 ఎంత అవుతుంది -7.2 -2 అంటే యాక్చువల్గా ప్లస్ చేయాలి కాబట్టి ప్లస్ చేస్తానండి. ప్లస్ ఆఫ్ -2 ఓకే ఎంత వస్తుంది -9.2. మళ్ళా ఈ -9.2కి -2 యాడ్ చేయాలి. ప్లస్ ఆఫ్ -2 అంటే -11.2. ఈ -11.2కి మళ్ళా -2 యాడ్ చేయాలి. -11.2 ప్లస్ ఆఫ్ -2 అంటే -13.2. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి మనకి? -9.2 ఒకటి వచ్చింది, -11.2 -13.2. ఇవి మనకు నెక్స్ట్ 3 టర్మ్స్. డిఫరెన్స్ వచ్చి -2. లేదు ఇలా చేయడం వద్దు అనుకుంటే నేను ముందు చెప్పిన మెథడ్ దీన్ని ఇది a ప్లస్ d, ఇది a ప్లస్ 2d, ఇది a ప్లస్ 3d. మనకు కావాల్సిన 3 టర్మ్స్ నెక్స్ట్ ఏమొస్తాయి? a ప్లస్ 4d, a ప్లస్ 5d, a ప్లస్ 6d. ఏ వాల్యూ ఫస్ట్ టర్మ్ ఆల్రెడీ తెలుసు -1.2, d అంటే మనం కనుక్కున్నది ఎంత -2. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు ఆన్సర్లు ఇవే వస్తాయి. ఓకే అది మన ఇష్టం, ఏ మెథడ్ ఫాలో చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ది -10, -6, -2, -2. డిఫరెన్స్ ఫస్ట్ ఇది ఏపీయా కాదు కనుక్కోవడానికి డిఫరెన్స్ కనుక్కోవాలి. d ఈజ్ ఈక్వల్స్ టు ఇది a1 a2 3 a4. a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్స్ టు -6 minus of -10 is equals to -6 minus into minus plus that is equals to -6 plus 10 ante plus 4. Next d is equals to a3 minus a2. a3 value -2 minus a2 value -6 that is equals to -2 minus into minus plus 6 is equals to -2 plus 6 plus 4. Rendu same. So common difference is same. So ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ ఏం ఉంటుందో ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. లేదు ఇంకా డౌట్గా ఉందంటే మీరు a4 మైనస్ a3 కూడా చేయండి, అది అప్పుడు కూడా 4 వస్తుంది. రెండు చేస్తే చాలు, రెండింటి మధ్య డిఫరెన్స్ సేమ్గా వస్తే చాలు, అది ఏపీ అని. ఓకే ఎప్పుడైతే ఏపీ అవుతుందో మనం ఏం కనుక్కోవాలి? కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. రైట్ 3 more terms. సో కామన్ డిఫరెన్స్ మనం ఆల్రెడీ కనుక్కున్నాము చెక్ చేయడానికి. ఎప్పుడైతే మనము ఏపీ గురించి చెక్ చేయడానికి చేసామో అదే కామన్ డిఫరెన్స్. d ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? 4. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు 4. 4 more terms అంటే ఏం చేయాలి? లాస్ట్ టర్మ్కి నెక్స్ట్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. 2 + 4 is equals to 6. నెక్స్ట్ 6కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. 6 + 4 10. మళ్ళీ 10కి 4 యాడ్ చేయాలి, కామన్ డిఫరెన్స్ 14. సో 4 more terms ఆర్ 6, 10, 14. లేదు మనం వేరే విధంగా చేద్దామంటే ఏం చేయాలి? ఇది a ప్లస్ d, ఇది a ప్లస్ 2d, ఇది a ప్లస్ 3d. మనకు కావాల్సిన టర్మ్స్ a ప్లస్ 4d, a ప్లస్ 5d, a ప్లస్ 6d. ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే సో ఏ వాల్యూ ఫస్ట్ టర్ము, d అంటే మనం కనుక్కున్నది 4. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇంతే వస్తుంది మీకు ఆన్సర్ 6, 10 and 14. ఓకే ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. దీంట్లో చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి 3, 3 + √2, 3 + 2√2, 3 + 3√2. ఓకే ఇది ఏపీ నాకు అది చూడాలంటే ఫస్ట్ ఇది a1 a2 a3 a4. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్స్ టు a2 మైనస్ a1. a2 వాల్యూ 3 + √2 మైనస్ a1 వాల్యూ 3. +3 - 3 క్యాన్సల్ √2. d ఈజ్ ఈక్వల్స్ టు a3 మైనస్ a2. a3 వాల్యూ 3 + 2√2 మైనస్ a2 వాల్యూ 3 + √2. సో దీన్ని సాల్వ్ చేస్తే 3 + 2√2 మైనస్ లోపల తీసుకొస్తే -3 మైనస్ √2 +3 - 3 క్యాన్సల్. +2√2లో -√2 పోతే √2.
ఇక్కడ √2 ఇక్కడ √2 కామన్ డిఫరెన్స్ సేమ్గా వచ్చింది. సో ఇట్ ఈజ్ ఏ ఏపీ. ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. కామన్ డిఫరెన్స్ ఏమి ఆల్రెడీ మనం కనుక్కున్నాం. అది కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత √2. సో మనం నెక్స్ట్ కనుక్కోవాలంటే నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలంటే ఏం చేయాలన్నాను, ఈ లాస్ట్ టర్మ్కి ఈ డిఫరెన్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ టర్మ్ వచ్చి 3 + 3√2 ప్లస్ ఎంత డిఫరెన్స్ √2 చేస్తే ఏమొస్తుంది 3 + 3√2 + √2 4√2. నెక్స్ట్ దీనికి √2 యాడ్ చేయాలి నెక్స్ట్ టైం కావాలంటే 3 + 4√2 + √2 ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4√2 + √2 5√2 3 + 5√2. నెక్స్ట్ టైం కావాలంటే దీనికి యాడ్ చేయాలి డిఫరెన్స్ని 3 + 5√2 + √2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 5√2 + √2 6√2. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఏమొచ్చాయి మనకి, నెక్స్ట్ 3 టర్మ్స్ 3 + 4√2 3 + 5√2 3 + 6√2 ఇవి మనకు కావాల్సిన నెక్స్ట్ 3 more టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. ఇప్పుడు దీన్ని చూద్దాం 6th. ఇక దీన్ని కూడా A1 A2 A3 A4 అనుకుంటే కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1. A2 వాల్యూ 0.22 - 0.2 0.22లో 0.2 పోతే ఇక్కడ 2 వస్తుంది, 2 పోతే 0 0 0.02 ఫస్ట్ డిఫరెన్స్. నెక్స్ట్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2. A3 వాల్యూ 0.222 - 0.22 0.222లో 0.22 పోతే ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 0 0 0 0 సో 0.002. ఇవి రెండు ఈక్వలా కాదు, ఇవి రెండు ఈక్వల్ కాదు. సో కామన్ డిఫరెన్స్ సేమ్గా లేదు. సో ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ కాదో వదిలేయచ్చు. ఎప్పుడైతే ఏపీ అని వస్తుందో అప్పుడు మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి, ఇంకా 3 more టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే, మన నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చి 0, -4 -8 -12. సో దీన్ని కూడా ఫస్ట్ మనం ఏపీయా కాదా చూద్దాం. ఏపీ కనుక్కోవాలంటే D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1 కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉందా చూడాలి. సో A2 - A1 -4 - 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు -4. D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2. A3 వాల్యూ -8 -half -4 -8 -into +4 8 - 4 -4 రెండు సేమ్గా వచ్చాయి. కామన్ డిఫరెన్స్ ఇస్ సేమ్. సో ఇట్ ఈజ్ అన్ ఏపీ. ఇట్ ఈజ్ అన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి, 3 more టర్మ్స్ రాయాలి. సో కామన్ డిఫరెన్స్ ఆల్రెడీ కనుక్కున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు -4 కనుక్కున్నాం కదా, అంతే -4. నెక్స్ట్ 3 more టర్మ్స్ అంటే ఈ లాస్ట్ టర్మ్కి ఈ డిఫరెన్స్ యాడ్ చేయాలి. సో -12 -4 అంటే ఎంత -16. నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఈ వచ్చిన దానికి -4 యాడ్ చేయాలి, డిఫరెన్స్ యాడ్ చేయాలి. -16 -4 -20. నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఈ వచ్చిన ఆన్సర్కి డిఫరెన్స్ని యాడ్ చేయాలి. -20 -4 ఈజ్ ఈక్వల్స్ టు -24. సో 3 more టర్మ్స్ ఏమొచ్చాయి, -16, -20, -24. ఇవి 3 more టర్మ్స్. డిఫరెన్స్ వచ్చి -4, కామన్ డిఫరెన్స్ వచ్చి -4. లేదు వేరే మెథడ్ కావాలంటే ఏమన్నాను నేను, ఇది A + D, ఇది A + 2D, ఇది A + 3D. నెక్స్ట్ 3 more టర్మ్స్ ఏమొస్తాయి, A + 4D, A + 5D, A + 6D. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఇక్కడ 0, D వాల్యూ -4 అనుకున్నాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు నెక్స్ట్ టర్మ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఓకే, అది మన ఇష్టం. డైరెక్ట్గా ఇలా అన్నా చేయొచ్చు, లేదంటే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన 3 more టర్మ్స్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ టర్మ్ -1/2 -1/2 -1/2 -1/2. ఓకే, ఇది కూడా ఏపీనా కాదా చూద్దాం. A1 A2 A3 జస్ట్ ఇలా చూసి డైరెక్ట్గా ఏపీ అనుకోకూడదు, మనం ఫార్ములా చూసి చేసి తర్వాతే చెప్పాలి కంక్లూజన్. మీకు తెలుసు డైరెక్ట్గా ఇది ఏపీలా ఉంది ఏపీని రాసేసినా కూడా మీకు మార్కులు రావు, మీకు అనుకోవాల్సిందే. డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 - 1. ఈ ప్రాసెస్ చేసే రాయాలి, అప్పుడే మీకు మార్క్స్ వస్తాయి. ఏమన్నా 1 మార్క్ ఏమన్నా రావచ్చు కానీ ఫుల్ మార్క్స్ అయితే రావు. D ఈజ్ ఈక్వల్స్ టు A2 - A1 అంటే -y2 వచ్చి -1/2 -1/2 -1/2 -1/2 -1/2 +1/2 +1/2 -1/2 0. D ఈజ్ ఈక్వల్స్ టు A3 - A2 కనుక్కుందాం.
A3 వచ్చి -1/2 మైనస్ హాఫ్ A2 వచ్చి కూడా -1/2. ఇక్కడ కూడా -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2 -1/2 ప్లస్ 1/2 క్యాన్సర్. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్, రెండు జీరోలు. సో ఇట్ ఈజ్ ఏ ఏపీ. ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో మనము కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఆల్రెడీ కనుక్కొని మనం చెక్ చేసాము అది ఏపీయా కాదని. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎప్పుడైతే మనము డిఫరెన్స్ కనుక్కున్న తర్వాత 3 more టర్మ్స్ రాయాలి. ఏం చేయాలి? నెక్స్ట్ టర్మ్ కనుక్కోవాలంటే లాస్ట్ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ టర్మ్ అంటే -1/2కి ప్లస్ 0 ఎంత? -1/2. ఈ వచ్చిన ఆన్సర్కి మళ్ళీ డిఫరెన్స్ యాడ్ చేయాలి. -1/2 డిఫరెన్స్ ఎంత? 0. -1/2. నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ వచ్చిన ఆన్సర్కి డిఫరెన్స్ యాడ్ చేయాలి. -1/2 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్స్ టు -1/2. 3 more టర్మ్స్ ఆర్ -1/2, -1/2, -1/2. ఎందుకంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ 0 కాబట్టి ఆ టర్మ్ ఏవి మారవు. ఓకే ఫైన్. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ప్రాబ్లమ్స్, అవి కూడా సాల్వ్ చేద్దాం. మన నెక్స్ట్ సీక్వెన్స్ వచ్చి 1, 3, 9, 27 అండ్ సో ఆన్. ఓకే, దీన్ని ఏపీయా కాదా చెక్ చేయాలి. A4 D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 3 మైనస్ 1 2. D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వచ్చి 9 మైనస్ A2 వచ్చి 3. 9లో 3 పోతే 6. ఇవి రెండు ఈక్వల్ కాదు. సో కామన్ డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ. నాట్ ఎన్ ఏపీ వస్తే ఏం చేయాల్సిన జస్ట్ వదిలేయాలంతే. నెక్స్ట్ A 2A 3A 4A. మీరు ఏదన్నా ఇచ్చిన మనం చేసే ప్రాసెస్ మొత్తం సేమ్. A1 A2 A3 A4. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ వచ్చి 2A మైనస్ A1 వాల్యూ A. 2Aలో A పోతే A. తర్వాత D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వాల్యూ 3A మైనస్ A2 వాల్యూ 2A. 3Aలో 2A పోతే A. కామన్ డిఫరెన్స్ ఏముంది? సేమ్గా ఉంది. సేమ్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ ఆల్రెడీ కనుక్కున్నాం. D ఈజ్ ఈక్వల్స్ టు A. నెక్స్ట్ 3 more టర్మ్స్ అంటే లాస్ట్ టర్మ్కి ఈ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. 4A ప్లస్ A ఎంత? 5A. ఈ వచ్చిన ఆన్సర్కి డిఫరెన్స్ యాడ్ చేయాలి. 5A డిఫరెన్స్ ఎంత? A. 5A ప్లస్ A 6A. మళ్ళా నెక్స్ట్ ఈ టర్మ్కి డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే 6A ప్లస్ కామన్ డిఫరెన్స్ A ఎంత? 7A. సో ద 3 more టర్మ్స్ ఆర్ 5A 6A 7A. మీరు ఏదో ఏళ్ళు ఇచ్చారు ఏదేదో ఇచ్చేసారని టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. మనం మనకు ప్రాసెస్ తెలిసింటే, కాన్సెప్ట్ తెలిసింటే అది అప్లై చేసుకుంటా వెళ్ళిపోతే ఆన్సర్ అదే వచ్చేస్తుంది. మా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి A, A², A³ A⁴. దీన్ని కూడా మనం చెక్ చేద్దాం ఇది ఏపీనా కాదా. A1 A2 A3 A4. D ఈజ్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ A². A1 వాల్యూ A. ఏమన్నా కామన్ తీయచ్చా? ఏ కామన్ తీయచ్చు. ఏ కామన్ తీస్తే ఫస్ట్ దాంట్లో ఏ మిగులుతుంది, సెకండ్ దాంట్లో 1 మిగులుతుంది. తర్వాత D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వాల్యూ ఎంత? A³. A2 వాల్యూ ఎంత? A². దీంట్లో ఏం కామన్ తీయచ్చు? A² కామన్ తీయచ్చు. ఫస్ట్ దాంట్లో ఏ మిగులుతుంది, నెక్స్ట్ దాంట్లో 1 మిగులుతుంది. ఈ రెండు సేమా? కాదు, డిఫరెన్స్. ఇవి రెండు కామన్ డిఫరెన్స్ సేమ్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ. నాట్ ఎన్ ఏపీ అంటే వదిలేయచ్చు అంతే. నెక్స్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇది కొంచెం ట్రిక్కీ ప్రాబ్లం, కొంచెం బాగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన సిరీస్ని మనం ఇలా రాసుకోవచ్చా? చూడండి, √2 అయితే ఏం చేయలేము. √8ని 4 × 2గా రాయొచ్చా? √18ని 9 × 2గా రాయొచ్చా? √32ని 16 × 2గా రాయొచ్చా? చూడండి ఇప్పుడు ఏమవుతుంది? ఇది √2, 4 √4 అంటే 2 బయటికి వస్తుంది. 2√2, √9 అంటే 3 బయటకు వస్తుంది. √2, √16 అంటే 4² రాయొచ్చు కాబట్టి రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది. √2 మాత్రం లోపలే ఉంటుంది. 4√2. ఓకే, కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ ఇది, అంతే, ఏం లేదు. కొంచెం బాగా చూస్తే మీకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. లేదు నేను ఇక్కడి నుంచే చేయాలి, ఇక్కడి నుంచే చేద్దామంటే అట్లా కూడా చేయొచ్చు. ఇలాగే సాల్వ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ 2√2 మైనస్ A1 వాల్యూ √2. 2√2లో
మైనస్ రూట్ టూ పోతే రూట్ టూ. తర్వాత డి ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వాల్యూ 3 రూట్ టూ మైనస్ A2 వాల్యూ 2 రూట్ టూ ప్లస్ 3 రూట్ టూ మైనస్ 2 రూట్ టూ అంటే ప్లస్ రూట్ టూ. రెండు సేమ్, కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. కాబట్టి ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ ఆల్రెడీ కనుక్కున్నాం మనము. ఎంతది? రూట్ టూ. నెక్స్ట్ 3 more టర్మ్స్ కనుక్కోవాలి. ఏం చేయాలి? దీనికి ఈ రూట్ టూని ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఓకే, చేద్దాం. రూట్ 32కి ప్లస్ రూట్ టూ చేయాలి. ఓకే, రూట్ టూ చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చున్నాను? 16 into 2గా రాయొచ్చా? 16 into 2 ప్లస్ రూట్ టూ. రూట్ 16ని 4 రూట్ టూ ప్లస్ రూట్ టూ ఎంత? 4 రూట్ టూ ప్లస్ రూట్ టూ 5 రూట్ టూ. ఓకే, కానీ మన సిరీస్ చూడండి ఎలా ఉన్నాయి. ఎక్కడ రూట్ టూ ఫామ్లో లేవు అవి. ఇవన్నీ రూట్ లోపలే ఉన్నాయి. కాబట్టి ఏం చేయండి అంటే, ఓకే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసుకుందాం. తర్వాత నేను లాస్ట్లో సిరీస్ ఎలా రాయాలో చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అన్ని రూట్ లోపల పెట్టాలి కాబట్టి ఈ 5ని లోపలికి పంపించాలి. లోపలికి పంపిస్తే 5కి రూట్లో పంపిస్తే 5 స్క్వేర్గా రాయొచ్చు. ఇది రూట్ టూ ఆల్రెడీ ఉంటుంది. 5 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 25 రూట్ టూ. 25 into 2 రూట్ 50. ఓకే, ఇప్పుడు రూట్ 50కి మనము ఏం యాడ్ చేయాలి? రూట్ టూ యాడ్ చేయాలి. సో రూట్ 50 ప్లస్ రూట్ టూ. దీన్ని రూట్ 50 అని కాదు, అదే అందుకనే చెప్పింది. తర్వాత రాసుకుందాం. దీన్ని 5 రూట్ టూగానే పెట్టండి. లాస్ట్లో సిరీస్ని మనము లోపల పంపించేసి చేసేద్దాం. ఇప్పుడు 5 రూట్ టూకి నెక్స్ట్ టైం కావాలంటే ఏం చేయాలి? 5 రూట్ టూకి రూట్ టూ యాడ్ చేయాలి. ఎంత అవుతుంది? 5 రూట్ టూ ప్లస్ రూట్ టూ 6 రూట్ టూ. ఇప్పుడు నెక్స్ట్ టైం కావాలంటే దీనికి రూట్ టూ యాడ్ చేయాలి. 6 రూట్ టూ ప్లస్ రూట్ టూ ఎంత అవుతుంది? 7 రూట్ టూ. సో మన నెక్స్ట్ టర్మ్స్ ఏమేమి వస్తాయి చూడండి. నెక్స్ట్ టర్మ్స్ వచ్చి ఇక్కడ ఒకటి కనుక్కున్నాం, ఇక్కడ ఒకటి కనుక్కున్నాం, ఇక్కడ ఒకటి కనుక్కున్నాం. 5 రూట్ టూ ఒక టర్ము, 6 రూట్ టూ ఒక టర్ము, 7 రూట్ టూ ఒక టర్మ్. ఓకే, కానీ మనకిచ్చిన సిరీస్లో ఏది రూట్ టూస్ ఫామ్లో లేవు లోపల. ఇక్కడ ఫస్ట్ తప్పితే తర్వాత ఏవి రూట్ టూ ఫామ్స్లో లేవు. అన్ని రూట్ లోపలే ఉన్నాయి నంబర్స్. కాబట్టి ఏం చేయాలంటే జస్ట్ ఈ నంబర్స్ లోపల పంపించేయండి. 5 లోపల పంపించేయండి, 6ని లోపల పంపించేయండి, 7 లోపల పంపించేయండి. 5 లోపల పంపించేయాలంటే ఏమవుతుంది? రూట్ 5 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. రూట్ 5 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుంది. మామూలుగా రూట్ టూ అట్లే ఉంది. సో 5 స్క్వేర్ అంటే 25 రూట్ లోపల రూట్ 25 రూట్ టూ రెండు మల్టిప్లై చేసేవచ్చు. సో రూట్ 50 అవుతుంది ఇది. సో 6ని లోపల పంపిస్తే 36 అవుతుంది. 36 into 2 6 2 12 2 3 6 72 రూట్ 72 అవుతుంది. 72. నెక్స్ట్ ఏది? 7 రూట్ టూ. 7 రూట్ టూ అంటే 7ని లోపు పంపిస్తే 7 స్క్వేర్ ఇంటూ 2. 7 స్క్వేర్ అంటే 49 into 2 9 2s 18 2 4s 8 98 రూట్ 98. సో మన నెక్స్ట్ టర్మ్స్ వచ్చి ఏవేవి వచ్చాయి? రూట్ 50 ఒకటి, రూట్ 72 ఒకటి, రూట్ 98. ఓకే, యాక్చువల్గా అయితే 5 రూట్ టూ 6 రూట్ టూ 7 రూట్ టూ వచ్చాయి. కానీ మన సిరీస్ ఏవి రూట్ టూలో లేదు, అంటే నంబర్ ఏది బయట లేదు, రూట్ బయట. కాబట్టి మనం బయట ఉన్న నంబర్ని కూడా లోపల పంపించేసాము అంతే. అది కొంచెం ట్రిక్కీ అంతే దీంట్లో. ఇది కూడా ఈజీనే, జస్ట్ కొంచెం మనం మైండ్ యూస్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రూట్ 3 రూట్ 6 రూట్ 9 రూట్ 12. దీన్ని చూడండి, దీన్ని ఏమైనా సాల్వ్ చేయగలమో చూడండి. దీన్ని రూట్ 3, దీన్ని రూట్ 2 రూట్ లోపల ఉండేది రూట్ 2 into 3గా రాయొచ్చు. దీన్ని 3 స్క్వేర్ అంటే 3, 4 into 3 కాబట్టి 2 రూట్ 3. 12ని ఏం చేశానంటే 4 into 3గా రాశాను. 4ని బయటకు వస్తే అది 2. 4ని 2 స్క్వేర్గా రావచ్చు కాబట్టి రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుంది. ఓకే, ఇది A1, ఇది A2, ఇది A3, ఇది A4. తర్వాత D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1 రూట్ 2 into 3 మైనస్ రూట్ 3. ఏమీ రాదు యాక్చువల్గా, రూట్ 6 మైనస్ రూట్ 3గానే రాసుకోవచ్చు. ఓకే, రూట్ 3ని బయట తీసినా కూడా ఓకే, రూట్ 3ని కామన్గా బయట తీద్దాం. రూట్ 3ని దీంట్లో రెండిట్లో రూట్ 3 ఉంది కాబట్టి కామన్గా తీస్తే ఇక్కడ రూట్ 2 మిగులుతుంది, మైనస్ 1 మిగులుతుంది. నెక్స్ట్ దాంట్లో D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వాల్యూ ఎంత? 3 మైనస్ A2 వాల్యూ ఎంత?
√2 × 3గానే రాసుకుందాం. దీన్ని √3 హోల్ స్క్వేర్గా రాద్దాం. √3 హోల్ స్క్వేర్ మైనస్ √2 × 3. దీంట్లో ఏం కామన్ తీయచ్చు? √3 కామన్ తీయచ్చు. √3 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? √3 మిగులుతుంది. ఇక్కడ √3 బయటకు వెళ్ళిపోయింది కాబట్టి √2 మిగులుతుంది. ఇక్కడ √3 × √2 - 1, ఇక్కడ √3 × √3 - √2. ఇవి రెండు ఈక్వల్ కాదు, కామన్ డిఫరెన్స్ సేమ్గా లేదు. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఏపీ. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ A1, A2, A3, A4. ఓకే, కామన్ డిఫరెన్స్ D is equals to A2 - A1. A2 వాల్యూ 3² - 1² 9 - 1 8. D is equals to A3 - A2. A3 వాల్యూ 5² - A2 వాల్యూ 3². 25 - 9 ఎంత? 16. These two are not equal. So it is not an AP. ఓకే, ఇంకా ఈ ప్రాబ్లంలో మనకు ఒక లాస్ట్ ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ చేసేద్దాం. మన లాస్ట్ ప్రాబ్లం వచ్చి 1² 5² 7², 73. దీన్ని కూడా చూద్దాం, ఇది ఏపీనా కాదా. A1 A2 A3 A4. ఇంటి కామన్ డిఫరెన్స్ D is equals to A2 - A1 5² - 1². 5² అంటే 25 - 1² అంటే 1. 25 - 1 24. D is equals to A3 - A2. A3 value is 7² - A2 is 5². 7² is 49. 5² is 25. 4 2 24. రెండు సేమ్గా ఉన్నాయి, కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో ఇట్ ఈజ్ అన్ ఏపీ. ఎప్పుడైతే ఏపీ ఉంటుందో మనము కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. సో ద కామన్ డిఫరెన్స్ ఈజ్ ఎంత? కామన్ డిఫరెన్స్ D is equals to 24. మనము ఇంకా 3 more టర్మ్స్ కనుక్కోవాలి. 3 more టర్మ్స్ కనుక్కోవాలంటే లాస్ట్ టర్మ్కి ఈ డిఫరెన్స్ని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ టర్మ్ వచ్చి 73 + 24. లేదు ఇదేదో కొంచెం 1² 5² 7² ఇక్కడ ఏం స్క్వేర్ లేదు, ఏదో డౌట్గా ఉంది అనుకుంటే కావాలంటే ఈ డిఫరెన్స్ కూడా మీరు కనుక్కోండి, చేయండి కావాలంటే. A4 - A3 ఎంత? 73 - 7² అంటే 49. చూడండి, 10లో 9 పోతే 1 4, ఇక్కడ 3 6 ఉంటుంది, 6లో 4 పోతే 2 24. సో మీరు A4 - A3 చేసినా కూడా 24 వస్తుంది, కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏపీ. సో మనం నెక్స్ట్ 3 more టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి లాస్ట్ టర్మ్కి డిఫరెన్స్ని యాడ్ చేయాలి. 73 + 24 ఎంత? 7 7 + 2 97. నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఈ వచ్చిన ఆన్సర్కి డిఫరెన్స్ యాడ్ చేయాలి. 97 + 24 అంటే 7 + 4 అంటే 10 అవుతుంది, 11 అవుతుంది. 1 2 + 1 3 9 + 3 12 121. వచ్చిన ఆన్సర్కి మళ్ళా 24 యాడ్ చేయాలి, డిఫరెన్స్ యాడ్ చేయాలి. చేస్తే 4 + 1 5 2 + 2 4 1. లేదు నేనైతే ఇలాగే చేశాను, మీరు పక్కన కూడా వచ్చి చేయండి, ఇక్కడ ఏం కాదు. 73 + 24 ఎవ్వరు ఏమనుకోరు. ఓకే, 97. 97కి మళ్ళీ 24 11 9 10 121. 121కి మళ్ళీ థర్డ్ టర్మ్ కాబట్టి మళ్ళీ 24. 3 టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి 5 4 145. ఓకే, సో ద 3 more terms are 97, 121, 145. లేదంటే నేను ముందు చెప్పినట్టు ఇంకొక మెథడ్ ఏమది? ఇది A, ఇది A + D, ఇది A + 2D, ఇది A + 3D. మనకు కావాల్సిన టర్మ్స్ A + 4D, A + 5D, A + 6D. 3 టర్మ్స్ కావాలి కాబట్టి ఇవి 3. A వచ్చి ఫస్ట్ టర్మ్ 1² 1, D వచ్చి ఎంత వచ్చింది 24. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు ఇవే నెంబర్స్ వస్తాయి, ఏమి డిఫరెన్స్ రా. అది మన ఇష్టం, ఏది ఏ మెథడ్ యూస్ చేయాలనేది. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక నాకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.